శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఈ రాత్రి ముగిసేలోపు ఈ సాయి చెప్పేది వినమ్మా. నువ్వు ఆశపడింది నీకు దక్కబోతోంది. ఇది నీ సాయి వాక్కు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామా అండి. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా తల్లి, బాబా ఒక్కసారైనా నేను అనుకున్నది జరుగుతుందా, నా అతిపెద్ద కోరిక తీరుతుందా అని ఆలోచిస్తూ ఉన్నావు. ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఆ కోరిక తీర్చమని మీ దగ్గర కాళ్ళ వేళ్ళ పడ్డాను, మీ పాదాల దగ్గర శరణాగతి పొందాను తండ్రి. ఈ బిడ్డ పైన కొంచెం కూడా కరుణ అనేది కలగడం లేదా తండ్రి మీకు అని అడుగుతూ ఉన్నావు కదా. సరే, నీకైనా సమాధానాన్ని చెప్పడానికే వచ్చానమ్మా. శ్రద్ధగా విను. చూడు బిడ్డ, నువ్వు కొన్ని రోజుల నుంచి ఏం చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్నావు. ఎవరిని సాయం కోరాలి, నాకు తోడుగా ఎవరు ఉంటారు అని ఆలోచిస్తూ ఉన్నావు, అవునా? ఎప్పుడు ఏం చేయాలి, ఎలాంటి దారిలో నడవాలి అని తెలియక ఆందోళనలో ఉన్నావు కదా. ఇలాంటి పరిస్థితులు నువ్వు ఎన్నో అనుభవించావు, అవునా బిడ్డ? ఇలా జీవితంలో ఏం చేయాలో తోచని నీకు ఒక మంచి దారి చూపడానికే ఈరోజు నీ ముందుకు వచ్చానమ్మా. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు నెరవేర్చడానికే ఈరోజు వచ్చాను. ఒంటరిగా ఉన్న నా బిడ్డకు తోడుగా ఉండాలని వచ్చాను తల్లి. ఇప్పుడు నువ్వు ఎన్నో కష్టాలతో పోరాడుతూ ఉన్నావు కదమ్మా. ఆ కష్టాలు నిన్ను కాల్చివేస్తూ ఉన్నాయి. నువ్వు వెళ్ళే దారిలో కూడా ముళ్ళు, అడుగడుగునా ముళ్ళు గుచ్చుకుంటూనే ఉన్నాయి. అది నిజమే తల్లి, నేను ఒప్పుకుంటాను బిడ్డ. కానీ వాటిని దాటితేనే నీకు మంచి దారి కనిపిస్తుంది. ఆ ముళ్ళ దారిలో నువ్వు నడిచావు కాబట్టే నీకు తోడుగా నడవడానికి నేను వచ్చాను. నేను ఇక ఎన్నడూ నా బిడ్డ చేతిని విడిచిపెట్టనమ్మా. అనుక్షణం దగ్గరగా ఉండి కాపాడుకుంటూనే ఉంటాను. ఈ తండ్రి మాటలపై నమ్మకం ఉంచు తల్లి. నీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే నేను తొలగిస్తానమ్మా. ఎంత కష్టకాలంలో అయినా ఈ బాబాపై నమ్మకం ఉంచిన నీకు గొప్ప అదృష్టాన్ని ప్రసాదిస్తాను. నువ్వు ఇక దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఎప్పుడు బాధపడాల్సిన అవసరం అస్సలు రానివ్వను తల్లి. నా కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను. చూడు బిడ్డ, కేవలం నీకే కాదమ్మా, నీ కుటుంబానికి మొత్తానికి కూడా ప్రశాంతమైన భవిష్యత్తును నేను ప్రసాదిస్తాను. అష్టైశ్వర్యాలను, సిరి సంపదలను మీకు నేను అందిస్తాను తల్లి. సాయం అని వచ్చిన వారికి సాయం చేసేటువంటి స్థితిలో మిమ్మల్ని ఉంచుతాను. నా బిడ్డ చేతుల ద్వారానే 10 మందికి అన్నప్రసాద వితరణ జరిగేలా చూస్తాను. నా మాటపై నమ్మకం ఉంచు. ఈ పుణ్యఫలమంతా కూడా జన్మ జన్మలు నీ వెంటే వచ్చేటట్టు నేను ఆశీర్వదిస్తానమ్మా. బిడ్డ, ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మ మార్గంలోనే నడిచావు. పొరపాటున కూడా ఎవ్వరి కీడు నువ్వు శంకించలేదమ్మా. చాలా గొప్పగా బ్రతికావు తల్లి.
అలాంటి నిన్ను పక్కవాళ్ళు ఏదో అన్నారని ఆలోచించవద్దు. వారి గురించి పట్టించుకోవద్దు. నీకొక విషయం చెప్పనా బిడ్డ, కనీసం నిన్ను చూసేటువంటి అర్హత కూడా వారికి లేదమ్మా. అలాంటి వారి మాటలు నువ్వు పట్టించుకుంటావా? వాటిని అక్కడే వదిలేసాయి. ఒక్క విషయం గుర్తించుకో బిడ్డ, నువ్వు వినాల్సింది నా మాట, నడవాల్సింది నా దారి. ఇవి రెండు నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో అప్పుడు ఎవ్వరి మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ తండ్రి నీకు అండగా నిలబడతారు. అర్థమవుతుందా? ఇక నువ్వు నన్ను కోరిన ప్రతి కోరిక నేను నెరవేరుస్తానమ్మా. ఒక గొప్ప జీవితాన్ని నీకు అందిస్తాను. ఇన్ని రోజులు కష్టాలతో పోరాడుతూ వచ్చిన నా బిడ్డ దారి పూల దారిలా మారుస్తానమ్మా. నువ్వు ఊహించని జీవితాన్ని నీకు అందిస్తాను. కాస్త ఓపిక పట్టు చాలు. చూడు తల్లి, నీ కష్టాలన్నింటినీ నేను సరిచేసి నీకు ఆనందాన్ని అందిస్తానమ్మా. నాకు ఎలాంటి ఓదార్పు మాటలు వద్దు తండ్రి. నా కోరికను ఎప్పుడు తీరుస్తారు అని అడుగుతూ ఉన్నావు కదా. నువ్వు నన్ను ఒక్క క్షణం నన్ను తలుచుకో బిడ్డ. నీ ఆపద సమయం నుంచి నిన్ను బయటపడేసి నీ కోరికలన్నీ నెరవేరుస్తాను. బాబా, నేను ప్రతిరోజు మిమ్మల్ని తలుస్తూనే ఉన్నాను కదా, ప్రతిరోజు మిమ్మల్ని పూజిస్తూనే ఉన్నాను కదా, మళ్ళీ ఇలా చెబుతూ ఉన్నారేంటి నన్ను తలుచుకో బిడ్డ అని అనే సందేహం ఉందా? చూడమ్మా, ఏదో ఒక మొక్కుబడిలాగా పూజ చేయడం కాదు, బాబా అని నోటితో పలకరించడం కాదు. నువ్వు ఏ రోజైతే నిర్మలమైన మనసుతో ఎలాంటి ఆలోచనలు చేయకుండా మనస్ఫూర్తిగా నన్ను తలుస్తావో తక్షణం నేను నీకు సమాధానమిస్తాను బిడ్డ. నా పిలుపు నీకు వినబడుతుంది. ఈ తండ్రి నీకు కనబడుతారు. ఆ విధంగా ఒక్కసారి నన్ను పిలిచి చూడు. నీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. నీకు వెంటనే ఓదార్పు దొరుకుతుంది. నేనున్నానన్న ధైర్యం నీకు వస్తుంది. అర్థమవుతుందా తల్లి? ఇకపై నువ్వు ఆనందంగా ఉండాలి బిడ్డ. నా ఆశీర్వాదం ఇప్పుడు నీకు ఎంతో అవసరం తల్లి. ఆ ఆశీర్వాదాన్ని నేను నీకు అందిస్తూ ఉన్నాను. ప్రతి సెకను కూడా సాయి సాయి అని నన్నే తలుచుకుంటున్నా నీకు సాయం చేయకుండా ఉంటానా? కానీ నా పిలుపు కానీ నా దర్శన భాగ్యం కానీ నీకు కావాలంటే మనస్ఫూర్తిగా నన్ను ఆరాధించు. నీ మనసులో ఈ తండ్రిని నిలుపుకో. ప్రతి ఒక్కటి నీకు సాధ్యపడుతుందమ్మా. నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో నీకు విజయం సిద్ధించగలదు. ఇకపై నువ్వే చూస్తావు బిడ్డా. నువ్వు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధించడం నువ్వే చూస్తావు. నా ఆశీర్వాద బలం కూడా నీకు అందబోతోంది తల్లి. ఇకపై ఎప్పుడూ ఆనందంగా ఉండాలమ్మా. అసలు నువ్వు ఇప్పుడు ఎలా జీవిస్తున్నావో చెప్పనా? నీకున్న కష్టాల కంటే ఇతరులు మాట్లాడే మాటలకే నువ్వు ఎక్కువగా బాధపడుతూ ఉన్నావు. అవునా తల్లి? నువ్వెందుకు అలా చేస్తూ ఉన్నావు? అసలు ఈ లోకంలో చాలామంది ఎలా ఉన్నారో తెలుసా అమ్మా? ఇతరులను బాధ పెట్టి వారు సంతోషంగా ఉంటూ ఉన్నారు. అలాంటి వారి మాటలకా నువ్వు బాధపడుతూ ఉన్నావు? వారందరినీ నేను చూసుకుంటాను తల్లి. నాకు అప్పగించు. వారిని చూసి నువ్వు వెనకడుగు వేయకు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నీ విలువైన సమయాన్ని ఇతరుల కోసం వృధా చేయకమ్మా. నీ కష్టానికి తగ్గ ఫలితం నేనందిస్తాను బిడ్డ. ఎవరైతే నిన్ను అవమానించి నువ్వు ఏం చేయలేవని విర్రవేగుతూ ఉన్నారో అలాంటి వారి ముందే నిన్ను అందనంత ఎత్తులో నిలబెడతాను. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను బిడ్డ. ఆ సమయం కూడా అతి త్వరలోనే రానుంది.
నీకైన కాలం వచ్చేస్తుందమ్మా. ఒకే ఒక్క రోజులో నీ కోరికలన్నీ తీరబోతున్నాయి తల్లి. అన్నింటినీ నేను మార్చబోతూ ఉన్నాను. నువ్వు ఇక ఏమాత్రం ఆలోచించకు. కేవలం నీ పని మాత్రం నువ్వు చేసుకుంటూ వెళ్ళు. విజయాన్ని నేను నీకు అందిస్తానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు మనం పడేటువంటి కష్టాలకు నిజమైన కారణాన్ని చెబుతూ ఉన్నారు. మనకున్నటువంటి కష్టాల కంటే పక్క వాళ్ళు ఏదో అంటున్నారనేటువంటి బాధలే ఎక్కువగా ఉంటాయి. వారి మాటలను ఎక్కువగా మనం ఆలోచించడం వల్ల ఎక్కువగా బాధపడుతూ ఉంటాం. మనకున్న కష్టాలు చాలా తక్కువే ఉంటాయండి. కానీ ఎప్పుడైతే ప్రతి ఒక్కరి మాట విని వీళ్ళు నా గురించి నెగిటివ్గా చెప్తున్నారని మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు ఆ సమస్యలన్నీ పెరిగి కొండంత అయి కూర్చుంటాయి. అయితే ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకున్నటువంటి కష్టాల కంటే పక్క వాళ్ళు అనేటువంటి మాటలే మనల్ని ఎక్కువగా బాధిస్తాయి. అది ఎప్పుడంటే ఆ మాటల గురించి మనం ఆలోచించినప్పుడు. ఆ మాటలను ఎప్పుడైతే మనం పక్కన విసిరి పడేస్తామో మనకున్నటువంటి సమస్యలు 90% తగ్గిపోయినట్టే అండి. ఒక్కసారి ఆలోచించి చూడండి, ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఎవ్వరి మాటలు మీరు పట్టించుకోవద్దు. ఎవరు మీ నుంచి ఏమనుకున్నా సరే మీ గురించి ఆ మాటలు ఏవి కూడా మీరు లక్ష్య పెట్టవద్దు. ఆ తరువాతి రోజు చూడండి, మీకే అర్థమవుతుంది. నాకు అసలు సమస్యలు అనేవే లేవా, ఇప్పటి వరకు బాధపడింది వీరని మాటల వల్ల. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ మాటలు పట్టించుకోకపోతే నాకు అసలు సమస్య అనేది లేదు. 1-2 సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి సాధారణంగా వస్తూ ఉంటాయి. కానీ మనం కొనుక్కొని తెచ్చుకునేటువంటి సమస్యలే ఎక్కువ. అది ఏ విధంగా అంటే ఈ విధంగా చెప్పుడు మాటలు వినడం ద్వారా, లేదంటే వాళ్ళ మాటలను ఎక్కువగా ఆలోచించి బాధపడడం వల్ల. బాబాగారు ఏమంటున్నారంటే తన బిడ్డలు ఎప్పుడూ కూడా ధైర్యంగా అలాంటి వాళ్ళకి ఎదురెళ్ళాలే కానీ భయపడి అక్కడే కూర్చోకూడదు. వారి మాటలు పట్టించుకోకూడదు. వారిని నాకు వదిలేయండి, మీరు సంతోషంగా ఉండండి అని బాబాగారు అంటూ ఉన్నారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దు. మీ పనేదో మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. రేపటి నుంచి మీ జీవితం అద్భుతంగా మారుతుందండి. బాబాగారు ఇస్తున్నటువంటి హామీ ఇది. బాబా బిడ్డలకు బాబాగారి సాక్షాత్తు ఆ తండ్రి ఇస్తున్నటువంటి హామీ ఇది. ఎవ్వరి మాటలు చెప్పుడు మాటలు అస్సలు పట్టించుకోవద్దని చెబుతూ ఉన్నారు. దీని ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి 90% సమస్యలు అప్పటికప్పుడే క్లియర్ అయిపోతాయండి. బాబాగారు చెప్పినటువంటి ఈ ప్రయత్నాన్ని ఒక్కసారి చేసి చూద్దాం. మనందరం కూడా బాబాగారికి ధన్యవాదాలు చెబుతాం. గొప్ప నిజం చెప్పారు బాబా, నా కళ్ళు తెరిపించారు. నాకున్నటువంటి సమస్యలు చాలా తక్కువ. అందరి మాటలు పట్టించుకోవడం కారణంగానే నాకు సమస్యలు పెరిగాయి. ఇప్పుడు అవన్నీ లేవు. నేను చాలా సంతోషంగా ఉన్నాను బాబా, ధన్యవాదాలు తండ్రి అని మన నోటితో మనమే బాబాగారికి చెప్తాం. బాబాగారి మాట ప్రకారం నడుచుకుందామండి. ప్రతి ఒక్కరం కూడా ఆ తండ్రికి దగ్గరవుదాం. ప్రతి ఒక్కరం కూడా మన కోసం బాబాగారు ఎలాంటి జీవితాన్ని అయితే తయారు చేసి ఉంచారో ఆ భవిష్యత్తును ప్రతి ఒక్కరమే అందుకుందాం. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.